బీసీ కుల గణన డెడికేటెడ్ కమిషన్ సక్రమంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీ కులాల జనగణనను శాస్త్రీయంగా ఎట్టి అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు ప్రజాప్రతినిధులు ప్రజల నుండి అభిప్రాయాలు వినతుల్ని స్వీకరించేందుకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐపీఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 16వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి రానున్నట్టు తెలిపారు. బీసీ సంఘాలు రాజీవ్ రంజన్ మిశ్రాకు విజ్ఞాపన పత్రాన్ని అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు పొలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల వెంకట సాయి, జొన్నాదుల మణికంఠ, జోరిగె నాగమోహన్, జె మురళి, ములికి జయకృష్ణ, జె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల రిజర్వేషన్ కోసం స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ అమల్లో ఉన్నందున దాన్ని పెంచడం కోసం సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ కోర్టు ఆర్డర్ ద్వారా విశ్రాంతి ఐఏఎస్ అయిన రాజీవ్ రంజన్ మిశ్రా గారు నియమించి బీసీల యొక్క కులగణన చేసి ఏ కులాల్లో బీసీల్లో ఏబిసిడి కేడర్గా ఉన్నవారు ఎవరెవరు ఎంతెంత పర్సంటేజీల్లో ఉన్నారు ఆ పర్సంటేజీని కూలంకషంగా విశ్లేషించి అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ ఇవ్వాల్సిందిగా నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం రంజన్ కమిషన్ గారిని మిశ్రా గారిని నియమించింది. ఈ రంజన్ మిశ్రా గారికి మేము తెలియజేయండి ఏమనగా రేపు మంగళవారం రోజు 16వ తారీఖు తెనాలి మున్సిపల్ ఆఫీస్ నందు రాజీవ్ రంజన్ మిశ్రా గారు తెనాలి విచ్చేసే సందర్భంగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ బీసీలందరూ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఒక పార్టీతోనే సంబంధం లేదు. మనం అందరం పుట్టింది ఫస్ట్ బీసీలో, తర్వాత చేరింది పార్టీలో. అందువల్ల పార్టీలు పక్కన పెట్టి ఇప్పుడు రేపు బీసీ కమిషన్ వచ్చే డెడికేటెడ్ కమిషన్కి మన విన్నపాలు ఎవరి అభిప్రాయం వాళ్ళది తీసుకొచ్చి చెబితే ఆ సమీకరణం మొత్తం తీసుకెళ్ళి కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించి రిజర్వేషన్ సిస్టాన్ని పెంచడం జరిగిద్దని మా బీసీ సంక్షేమ సంఘం తెలియజేస్తున్నది.